ఎలాంటి అనుభవాల్లో కృంగిపోయి కుమిలిపోయి నలిగిపోయి విసిగిపోయి ఉన్నారో, కొంతమంది అయితే ఈ మాటల గాయాలకి చచ్చిపోతే బాగుండని ఆత్మహత్య ఆలోచన చేయబోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క మాట చెప్పనివ్వండి, ప్రాణం తీసుకుంటావు ఏం ఒరిగితే, చచ్చిపోతావు ఏం ఒరిగితే, లేకపోతే వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళని తిరిగి తిడతావు ఏం ఒరిగితే, ఏం కలత చెందద్దు. మౌనంగా ఆయన వైపు చూడు, ఆయన వైపే చూడు. ఆయన నిన్ను పైకెత్తిందాక, ఆయన నిన్ను ఎత్తి పట్టిందాక అట్లా ఓపికగా దీనుడివై కాచుకో. అనే మాటలన్నీ అననే, విను 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 విను, స్తోత్రం చెప్పు స్తోత్రం చెప్పు స్తోత్రం చెప్పు. ఆయన నిన్ను పైకెత్తిన నాడు ఆ నోళ్ళన్నీ, అన్న నోళ్ళన్నీ అలాగా ఆశ్చర్యపోతాయి, నోళ్ళు ఎళ్ళబెడతాయి. ఇది వేస్ట్ గాడు అనుకున్నావు ఏందిరా ఇంత పొజిషన్లోకి వెళ్ళాడు, ఇది ఒట్టోడు అనుకున్నావు ఏందిరా వీడు ఇంత ఘనకార్యాన్ని సాధించాడని. దేవుడిని ఎడల చూపేటువంటి కార్యాలను బట్టి వాళ్ళ నోళ్ళు మూతబడతాయి, వాళ్ళ తలలు దించుతాయి. ఎంతమందికి విశ్వాసం ఉంది? కహాని చెబుతున్నానా? భక్తులు అలా చేయలేదా నా తండ్రి? విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. అలాంటి హృదయం దావీదు కలిగి ఉన్నాడు, యోసేపు కలిగి ఉన్నాడు. దేవుడు వారిని ఎత్తిపట్టాడు. ఈరోజు ఆయన బిడ్డగా, నా కుమారి కుమారుడా, నా తల్లి తండ్రి, అక్క చెల్లి తమ్ముడు అన్న, ఎలాంటి చేదైన అనుభవంలో ఉన్నావు, డోంట్ వరీ అనేవాళ్ళని అననే, కృంగిపోవాక. నీ పిల్లలు తిడుతున్నారా? నీ దీన స్థితిని బట్టి నువ్వు శుభకార్యాలకు వెళ్ళిన దగ్గర అవమానపరుస్తున్నారా? ఓకే అవన్నీ తీసుకోరా, తీసుకో తల్లి, తీసుకోనైనా తీసుకో, స్తోత్రం చెప్పుకో, గుర్తుపెట్టుకో. రేపు అవన్నీ మధురమైన జ్ఞాపకాలుగా మారబోతున్నాయి నీకు. నువ్వు ఏ కార్యాలకు వెళ్ళిన దగ్గర నేను అవమానపరిచారా? డోంట్ వరీ, తీసుకో అవన్నీ గుర్తుపెట్టుకో. అవన్నీ నీకు తీయని జ్ఞాపకాలుగా మారబోతున్నాయి. అవి నాకు వద్దు అనుకుంటే మరి రేపు మధురమైన జ్ఞాపకాలు ఏముంటాయి నీ జీవితంలో చెప్పు. అవి అనాలి వాళ్ళు, నువ్వు వినాలి, ఆయన వినాలి, నిన్ను ఎత్తిపట్టాలి. నీకు అదొక మధురమైన అనుభవంగా మిగిలిపోవాలి. ఈ మాట ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. వాడొత్త గాలుడు, వాడొత్త తాగుబోతాడు, వాడొత్త తిరిగిపోతాడు, వాడొత్తి ప్యాకాటగాడు, వాడు డ్రగ్గిస్ట్. ఏమిస్ట్? డ్రగ్గోడు. వాడు పనికినాడు, వాడు ఉరకపోయేవాడు, వాడు బతుకు మారిద్దా? నువ్వు డ్రింకర్వే, నువ్వు తాగుడు అలవాటు పడ్డావు, కానీ నీ గుండెల్లో కూడా మారాలని ఉంది, కానీ మానలేకపోతున్నావు. నీకు ఈరోజు శుభవార్త. అలా నిన్ను అవమానంగా మాట్లాడిన వాళ్ళందరి ముందు నీవు తల ఎత్తుకొని తిరగాలి అంటే దానిని జయించే బలమిచ్చే యేసు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు, రమ్మని. దా, నా లైఫ్ కూడా బాగుపడిద్దా? నా పాపాలు కూడా యేసు క్షమిస్తాడా? నన్ను కూడా ఆశీర్వదిస్తాడా? నాకు కూడా బెటర్ లైఫ్ ఉందా? ఉంది. నువ్వు విశ్వసిస్తే ఇది నిజం. నేను ఎదుర్కొన్న అవమానాలు, నేను సాక్ష్యం ఇస్తున్నా, అవమానాలు ఎదుర్కొన్న చాలా, ముఖం మీదనే దూషించా. ఒకసారి సింగిల్గా కూర్చొని నేర్చుకునేవాడిని. మరి నేను పాటలు, దేవుని ఇచ్చిన పాటలు రాసుకుంటానంటే ఆ అనుభవాల్లోంచి వచ్చిన ఆ తలంపులు, పరిశుద్ధాత్మ దేవుడు ముందు అనుభవాలు నేర్పి తర్వాత తలంపులు ఇచ్చి అవే పాటలు చేయించాడు. ఆయన చేసిన కార్యం. నేను ముగిస్తున్నా, మీరు జాగ్రత్తగా ఈ మాటలు తీసుకోండి. నేను ఫేస్ చేశాను అనుభవాలు, కానీ ఈరోజు దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.